ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాణిజ్య ఉద్యోగాలకు సంబంధించిన సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో దీని తాలూకా ఎగ్జామ్స్ అని ఎప్పుడు ఉంటాయనే దాని మీద గోపాలకృష్ణ ద్వివేది గారు ఫ్యూ డేస్ బ్యాక్ మనకు ట్విట్టర్లో ఆగస్ట్ 2nd వీక్న దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఉంటుందని చెప్పి అన్నారు కదా. తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆగస్ట్ 9 నుంచి 14 తేదీల మధ్య ఈ సచివాలయానికి సంబంధించిన రాత పరీక్ష అయితే ఉంటాయని చెప్పి సమాచారం. ప్రాథమికంగా ఈ యొక్క షెడ్యూల్ అయితే ఖరారైతే చేశారు. అయితే కరోనా కనుక ఇబ్బంది కనుక పట్టకపోయినట్లయితే ఖచ్చితంగా ఇదే తేదీలో మనకు ఉంటాయి. సో ఆ యొక్క పరిస్థితుల నడుమ మనకు విజృంభిస్తే మారచ్చు, చెప్పలేము అది. ఓకే, అండ్ తర్వాత ఏంటంటే ఈ యొక్క పరీక్ష కేంద్రాన్ని మనకు ఈ నెల 8వ తారీఖులోగా ప్రక్రియ అయితే పూర్తి చేస్తారని చెప్పి అన్నారు. ఎక్కడెక్కడ ఏ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ ఉండాలనే దాని మీద గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ చేసింది. ఓకే, పూర్తిగా దీనికి సంబంధించి సాక్షి వచ్చిన కారణాన్ని అయితే చూద్దాం. వీలైన త్వరగా పరీక్షను నిర్వహించి ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్న అధికారులు ప్రస్తుత కరోనా పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా అయితే వేస్తున్నారు. పరీక్ష నిర్వహణకు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకునే అంశంపై కూడా దృష్టిని సారించడం జరిగింది. రాత పరీక్ష సమయంలో ఒక్కో గదిలో 16 లేదా 24 మంది అభ్యర్థులు కూర్చోడానికి వీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలలో పరీక్ష నిర్వహణ నేపథ్యంలో అప్పటికీ కరోనా వైరస్ విస్తరణ ఎలా ఉంటుందనే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదిస్తున్నారు. మరోవైపు ఆగస్టు 2వ వారంలో రాత పరీక్షలు జరిగే అవకాశం అయితే ఉందని, దరఖాస్తుదారులు దీనికి సిద్ధంగా ఉండాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు ట్విట్టర్లో ట్వీట్ చేసిన విషయం అనేది మనకు తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఏ రోజున ఏ యొక్క పరీక్ష అయితే ఉంటుందనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఆ యొక్క సమాచారం కూడా వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని చెప్పి మనకు సమాచారం అయితే వచ్చింది కాబట్టి, అది కూడా ఆగస్ట్ 2nd వీక్ని అంటున్నారు కాబట్టి మీరు ఆ యొక్క ఏదైతే మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంటున్నాయో సో వాటిని ఫోకస్ అనేది చేస్తూ తప్పకుండా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.